ఇలా మేము సూటిగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇవన్నీ ఆధారాలు పెట్టినాం. వారం రోజుల్లోపు ఈ కలెక్టర్ గారి మీద, అడిషనల్ కలెక్టర్ గారి మీద, వాళ్ళు ఇంకా ప్రభుత్వంలో ఉన్నారు కదా, పోస్టింగ్లో ఉన్నారు కదా, మీకు ఇష్టం కదా కలెక్టర్లను ఐఏఎస్ల మీద విచారణలు చేపట్టడం వీళ్ళకి ఇష్టం కదా. కానీ ఇక్కడ ఇదే ప్రభుత్వం తప్పిదం చేసింది కాబట్టి, అది కూడా ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రధాన సలహాదారుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన ఫస్ట్ ఆ పదవి నుంచి తొలగించుకొని ఆయనే తప్పుకొని ఈ భూముల మీద విచారణ చేపట్టాలి. ఎట్లా పాసిబుల్ అవుతుంది ఇది? భూభారతిలో ఇవాళ కూర్చొని వీళ్ళు నచ్చినట్టే వీళ్ళు చేసుకుంటున్నారు. కలెక్టర్ సంతకం పెడతాడంట, ఇవ్వండి ఇలా మొత్తం లిస్ట్ ఉన్నది. ఇందులో అందరూ పాపం ఎస్సీ ఎస్టీలు, గుగులోతు లక్ష్మి, గుగులోతు మోతీలాల్, గుగులోతు రామచంద్ర, తేజ్య, దామెర పోచయ్య, ఇట్లా సింగని మల్లేశం, సింగని ఎస్సీ ఎస్టీ భూముల మధ్యలో మెల్లగిన్లా వేం కృష్ణ భార్గవ్ పేరు వచ్చేసింది, వేం పురుషోత్తం గారి పేరు వచ్చేసింది, కొడుకు పేరు మెల్లగా పెట్టేశారు. పెట్టి మైనింగ్ చేసుకుంటున్నారు. అసైన్డ్ భూములను ఎలాంటి యాక్టివిటీ చేసినా, ఎలాంటి లీజులు తీసుకున్నా, ఏం యాక్టివిటీ చేసినా అది చట్టరీత్యా నేరం. కానీ వీళ్ళు దానికంటే ఎక్కువేం చేసిర్రు? భూభారతి వీళ్ళ చేతిలో ఉన్నది కాబట్టి భూబకాసురులు ఏకంగా ఓనర్షిప్పే తీసేసుకున్నారు. ఈ ప్రతి ఒక్క డాక్యుమెంట్ మీకు ఇస్తా, దయచేసి విచారణ చేయండి. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ రోజులు టైం ఇయ్యరు. ఏం చేస్తారు? ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టగానే రేపు ఎల్లుండో మళ్ళీ కేసు అని చెప్పి 16-15 రోజులు జైలు వేసేస్తారు. సో ఇవన్నీ డాక్యుమెంట్స్ మీకు ఇస్తాను, మీరే విచారణ చేపట్టండి. దయచేసి మీడియా వాళ్ళను, సోషల్ మీడియా వాళ్ళను, యూట్యూబర్స్ని అందరినీ కోరుతున్నాం ఈ రాష్ట్రంలో, మీరు దీని మీద ఒక ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చేయండి. భూభారతిలో ఉన్న డాక్యుమెంట్స్ అండి ఇవన్నీ. అసైన్డ్ ల్యాండ్ అని చాలా స్పష్టంగా కనబడుతున్నది. ఇదిగోండి, ల్యాండ్ టైప్ అసైన్డ్ ల్యాండ్. గవర్నమెంట్ రికార్డ్స్లో కూడా, కలెక్టర్ సంతకం పెట్టిన రికార్డ్స్లో కూడా ప్రొహిబిటెడ్ ల్యాండ్స్, అసైన్డ్ ల్యాండ్స్ అని ఉన్నది. ఇవాళ ఫేవరెటిజం కాదా ఇది? చూడండి, మహబూబాబాద్ నుంచి అక్కడ ఆయనని తొలగించగానే ప్రజలు సంబరాలు చేసుకుంటారు. మహబూబాబాద్ నుంచి డైరెక్ట్గా ఎక్కడికి పోతారు? ఢిల్లీ పోతారు. ఇవాళ వేం నరేందర్ గారు కూడా ఎక్కడికి వెళ్ళి పోయారు? డైరెక్ట్గా కేసముద్రం నుంచి ఆయన ఢిల్లీకి పోయింది. ఈయన రారా, నువ్వు కూడా నాతో వినబడరా, నువ్వు నాకు అసైన్ ల్యాండ్స్ చేసి పెట్టినావు కదా, నువ్వు నాకు ఈ పని చేసి పెట్టినావు కదా, నేను నీకు అక్కడ పోస్టింగ్ ఇప్పిస్తా అన్నట్టే ఉన్నది. ఇవాళ ముఖ్యమంత్రి గారి కార్యాలయం ఇవాళ ఎంత లూటీ ఉన్నదో ఇలా ముఖ్యమంత్రి గారినే కోరుతున్నాం. అసెంబ్లీలో నిలబడి అన్నారు కదా, ఆనాడు కేటీఆర్ గారు లేవనెత్తినప్పుడు హరీష్ రావు గారు, మా బీఆర్ఎస్ ఎల్పీ ఉపనాయకులు, వారు దీని గురించి ఎత్తినప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్నారు, మీరు పాయింట్అవుట్ చేయండి, నేను విచారణ చేపిస్తానన్నారు కదా. ఇవాళ మేము అడుగుతున్నాం, దీని మీద విచారణ చేపట్టండి. ఎట్లా ఎస్సీ ఎస్టీల భూములు, అసైన్డ్ ల్యాండ్స్ భూములు ఎట్లా మీ సోదరుడు, మీ సహచరుడు, మీ రైట్ హ్యాండ్, మీ సలహాదారునికి రాజ్యసభ ఇచ్చింది సరిపోలేదా? భూములు కూడా అప్పచెప్పాలనా మైనింగ్ కోసం, అక్రమ మైనింగ్ కోసం? ఎట్లొచ్చింది పర్మిషన్స్? ఎట్లొచ్చినాయి? కలెక్టర్ గారికి కనీసం కనబడలేదా ఆ పేరు సంతకం పెట్టేటప్పుడు? కనీసం చూసుకోలేదా? 1 కాదు 2 కాదు 7 పాస్బుక్స్, 7 ఇవి ఇష్యూ చేసేటప్పుడు కనీసం సంతకం పెడుతున్నా అని కూడా మీరు విచారణ, ఇది మొత్తం ఈ సిస్టమ్ మొత్తం ఆర్డీఓ గారు, అడిషనల్ కలెక్టర్ గారు అందరు సంతకం పెట్టిర్రు. ఎవరు ఒత్తిడితో పెట్టిర్రు? ముఖ్యమంత్రి గారు రైట్ హ్యాండ్ కాబట్టి గుడ్డిగా సంతకం పెట్టేసిర్రా? ఎట్లా భూభారతిలోకి ఎక్కింది ఇది అసైన్డ్ భూములు? దీని మీద విచారణ డిమాండ్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఇక దీని మీద రకరకాల వాళ్ళు ఎదురుదాడి ఏం చేస్తారు అంటే, ఇది సమాధానం చెప్పుకోలేక ఎన్నెన్నో చెప్తారు కాబట్టి సూటిగా ఒకటే అడుగుతున్నాం. వేం నరేందర్ రెడ్డి గారు ఇవాళ ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్లో ఉన్నారు. ఒకటి, నంబర్ 1, ఇమీడియట్గా ఈ ల్యాండ్స్ రిటర్న్ ఇచ్చేసేయాలి, అఫీషియల్గా రిటర్న్ ఇవ్వాలి, విచారణ చేపట్టాలి. వేం నరేందర్ రెడ్డి గారి మీద విచారణ కావాలి. ఈ కలెక్టర్ అద్వైత్ సింగ్ గారు ఎట్లా వీరు సంతకం పెట్టిర్రు, దీని మీద ఎట్లా ఇచ్చిర్రు, ఎట్లా అసైన్ ల్యాండ్స్ ఇచ్చిర్రు అనే దాని మీద సిట్టింగ్ జడ్జితోని నిష్పాక్షిక ఎంక్వైరీ. ఎందుకంటే ఇక దీని మీద వాళ్ళకు ఒకటే అలవాటు ఉన్నది, మేము ఇప్పుడు ఒకవేళ ఎంక్వైరీ అన్నా సిట్ వేస్తాంలే, ఏ కేసు అయినా ఏమన్నా అంటే సిట్ అంటారు, దాని మీద కాలయాపన చేస్తారు. ఇట్లా మస్తు సిట్లు చూసినాం. సిట్టింగ్ జడ్జి గారితో ఒక నిష్పాక్షిక ఎంక్వైరీ లేదు. అసెంబ్లీలో స్పీకర్ గారి ఆధ్వర్యంలో ఒక హౌస్ కమిటీ వేస్తారా, కమిటీ వేసి దీని మీద చేస్తారా, విచారణ చేపడతారా అనేది కూడా ఇవాళ చెప్పాల్సిన అవసరం ఉన్నది. చీఫ్ సెక్రటరీ గారు కూడా, బికాస్ ఒక ఐఏఎస్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు కాబట్టి
రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారు కూడా దీని మీద సమాధానం చెప్పాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. అర్పన్పల్లి, కేసముద్రం, ఒక్కొక్క సర్వే నంబర్ మీకు చెప్తాను, మీకు ఈ కాపీస్ కూడా ఇస్తాను. ఒకటేమో అంటే టోటలీ 7 దొరికినాయి మాకు. ఒకటేమో 1 ఎకరం 20 గుంటలు అంటే 1.5 ఎకర్. ఇది సర్వే నంబర్ 7/1/2 కేసముద్రం అర్పన్పల్లె విలేజ్. ఇందులో ఒక్కొక్కటి ఉన్నది. ఇంకొకటేమో సర్వే నంబర్ 7/12 1 ఎకర్. ఇంకొకటి టోటల్ ఎక్స్టెంట్ సర్వే నంబర్ 15/13 అందులో 2 ఎకర్స్. మొత్తం సుమారు ఒక 15 ఎకరాల దాకా అసైన్డ్ ల్యాండ్స్, దాని మీద మైనింగ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఇంకొకటి ఇది ఓన్లీ వారి అబ్బాయి పేరు మీద, వేం కృష్ణ భార్గవ్ పేరు మీద ఉన్నది. వేం పురుషోత్తం రెడ్డి గారు అని పేరు కూడా ఉన్నది. నాకు టైం దొరకలేదు, ఆయన ఎవరో ఆయన రిలేటివ్ ఏంటిదో అనేది తెలియలేదు. ఇది మీరే ఇన్వెస్టిగేట్ చేయండి, ఎందుకంటే వేం పురుషోత్తం రెడ్డి అనే వ్యక్తి పేరు మీద కూడా అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయని ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇది కేవలం వేం నరేందర్ రెడ్డి గారు అబ్బాయి వేం కృష్ణ భార్గవ్కి చెందిన ఈ 15 ఎకర్స్ అండ్ మళ్ళీ వాళ్ళ సతీమణి పేరు మీద చేస్తున్న గ్రనైట్ మైనింగ్, ఈ అన్ని ఆపరేషన్స్ ఇవన్నీ చేస్తున్నాం. మేము ఇంకోటి చెప్తున్నాం, వీళ్ళు ఏం చేస్తారంటే మేము అడగగానే రాజకీయంలో లేని వాళ్ళను, వ్యాపారాల్లో లేని వాళ్ళను, మా కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తారు. ఇక్కడ అసైన్ ల్యాండ్స్ పేరు మీద మీ కుటుంబ సభ్యులు వ్యాపారాలు చేస్తున్నారు కాబట్టి, మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి, మీరు అన్లాఫుల్ యాక్టివిటీస్ చేస్తున్నారు కాబట్టి మీ కుటుంబ సభ్యుల గురించి ఇవి పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నాం. మాకేమీ ఇక్కడ వ్యక్తిగత రాజకీయాలు ఏం కాదు. ఇక్కడ అన్లాఫుల్ యాక్టివిటీ జరుగుతున్నది. మీరు పెద్ద పెద్ద పోస్టులలో ఉన్నారు, కాన్స్టిట్యూషనల్ పోస్టులు క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయనకు రాజ్యసభ ఎంపీ ఇచ్చారు, చీఫ్ అడ్వైజర్, తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి చీఫ్ అడ్వైజర్. సో మొన్నటి వరకు ఇది జరిగినప్పటి వరకు అయితే చీఫ్ అడ్వైజర్గా ఉండే, ఆ పొజిషన్లో ఉండే ఈ ల్యాండ్ని ఆయన దొరికినప్పుడు, ఆయనకు గిఫ్ట్ దొరికినప్పుడు. సో ఈ పొజిషన్స్లో ఉన్నారు కాబట్టి మీరు దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు కాబట్టి మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఇమీడియట్గా మా మీద పడతారు డైవర్ట్ చేయడానికి. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయింది, మొన్ననే ఒక వారం రోజులు అయింది, ఒక 16 రోజులు జైలుకు వేసిన కాబట్టి. ఇవాళ ప్రశ్నించినందుకే, ప్రతి ఒక్కటి ప్రశ్నించినందుకే ప్రతి ఒక్క కేసు ఇస్తారు. 35 కేసులు, ఒక్కొక్క కేసు కాంగ్రెస్ నాయకులు వేసిన వాళ్ళే. అందుకే దమ్ముంటే ఒకటే చెప్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వానికి, దీని మీద విచారణ చేపట్టండి. ఇంకొకటి ఏంటిదంటే నిస్సిగ్గుగా, నిర్లజ్జగా దీని మీద సైలెంట్ కూడా ఉంటారు. ఎన్ని స్కామ్లు అండి, శోధా కన్స్ట్రక్షన్స్ నుంచి సింగరేణి వరకు చూసినాం. జర్నలిస్టులను అరెస్టులు చేసి తీసుకుపోవడం కూడా చూసినాం. జర్నలిస్టులను ఎయిర్పోర్ట్ల దగ్గర పట్టుకొని సజ్జనార్ గారు నాడు ప్రెస్ మీట్ పెట్టి, సజ్జనార్ గారు ప్రెస్ మీట్ పెట్టారు కదా, పరారైపోతారు వీళ్ళు, దేశం వదిలిపోతున్నారు అని. మరి మొన్న పాక్సో అక్యూజ్డ్ గురించి ఒక్క ప్రెస్ మీట్ ఏమైనా చూసినామా మనం? అసలు ఒక సీనియర్ జర్నలిస్టులు వాళ్ళు అసలు ఆ సంబంధం కూడా లేదు, వాళ్ళ స్టోరీ కూడా చేయలేదు. కానీ అయినా కూడా వాళ్ళని ఎయిర్పోర్ట్ దగ్గర పట్టుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా విచారించి ప్రెస్ మీట్ పెట్టి, సజ్జనార్ గారు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు పరారైపోతున్నారు, దేశం వదిలి వెళ్ళిపోతున్నారు అని ట్వీట్లు చేసిర్రు, స్టేట్మెంట్లు ఇచ్చారు. కానీ ఒక పాక్సో అక్యూజ్డ్ విషయం మీద కనీసం ఇవాళ వరకు ఒక అఫీషియల్ స్టేట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి లేదు. ఆలోచించండి ఎంత అంటే ఇందులో వేరే సబ్జెక్ట్ కూడా ఏంటంటే పొలిటికల్ బిజినెస్ నడుస్తున్నది. పొలిటికల్ బిజినెస్, లేన్దేన్, ఇచ్చిపుచ్చుకోవడం. అది బండి సంజయ్ గారు రేవంత్ గారైనా, వేం నరేందర్ గారు రేవంత్ గారైనా. బలవుతున్నది మీడియా వాళ్ళు. ఇవాళ మీడియా వాళ్ళు బలవుతున్నారు. ఎందుకు? వాళ్ళ మాట నమ్మి, బండి సంజయ్ గారి మాట నమ్మి కొందరు బాగా ఎంతూసియాస్టిక్గా వీడియోలు, ఆ అమ్మాయి వీడియోలు అవన్నీ కూడా నడిపించారు, కుటుంబ సభ్యుల వీడియోలు. ఇవాళ ఏమైంది? బండి సంజయ్ గారు చేతులు ఎత్తేస్తారు, కేసులు ఆ మీడియా వాళ్ళ మీద అవుతాయి. సో దీంట్లో కూడా మేము అడుగుతున్నది ఏంటంటే, ఒక పొలిటికల్ బిజినెస్ నడుస్తున్నది వాళ్ళ రాష్ట్రంలో, ఇచ్చిపుచ్చుకుంటున్నారు.